Yeah. Hello everyone. Welcome to well, yeah. Hello everyone. Welcome back to my channel. After a long gap, ఈ రోజు నుంచి ఈ ఛానల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిపరేషన్ కిట్ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో ఇట్ కంప్లీట్లీ డిఎస్ఏ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నేను హ్యాకర్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో లెట్ ది ఓకే లేట్ లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి count elements greater than the previous average. So question ఏంటంటే given an array of positive integers, return the number of elements that are strictly greater than the average of all previous elements, skip the first element. సో క్వశ్చన్ ఏంటి, మనకి ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే లిస్ట్ ఇచ్చాడు. సో ఒక లిస్ట్లో సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. 100, 200, 50, 150 అండ్ 300. సో ఇవి సిరీస్ ఆఫ్ నెంబర్స్. సో ఈ సిరీస్ ఆఫ్ నెంబర్స్లో మనం ఏం కనుక్కోవాలి, ఏవైతే ఎలిమెంట్స్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నాయో వాటి యొక్క లైక్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంటే ఒక కౌంట్ తీసుకోవాలి. సో అలా ఎన్ని నెంబర్స్ అనేవి వాటి యొక్క ప్రీవియస్ నెంబర్ ఆర్ ప్రీవియస్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాయో కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి 100, 200, 150, 300 ఇచ్చాడు. సో అవుట్పుట్ వచ్చేసి 2 వచ్చింది. సో ఇది ఎలా చేశాడనేది చూద్దాం ఎక్స్ప్లెనేషన్. సో ఈ లిస్ట్ని డేస్ వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే డే జీరో మనకి 100 ఉందన్నమాట. సో క్వశ్చన్ ప్రకారం ఏంది, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఆల్ ద యావరేజ్ ఆఫ్ ప్రీవియస్ ఎలిమెంట్స్. ఇక్కడ 100కి ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏం లేవు కదా, సో నో ప్రీవియస్ డేస్, సో దాన్ని స్కిప్ చేయాలి. నెక్స్ట్ డే వన్లో 200 గ్రేటర్ దెన్ యావరేజ్. ఇక్కడ 200 ఉంది. దీని ముందున్న ఎలిమెంట్స్ యొక్క యావరేజ్ ఎంత, ముందున్న ఎలిమెంట్ ఏంటిది 100 యొక్క యావరేజ్ ఏంటిది 100 ఒకటి బై 1 చేస్తాం మనం యావరేజ్ అంటే. సో 100/1 ఎంత మనకి 100. సో 200 అనేది యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం కౌంట్ చేసుకుంటాం. సో అందుకని కౌంట్ ఈక్వల్స్ టు 1. తర్వాత 150 డే 2లో 150 ఉందన్నమాట. సో 150 అంటే దాని యొక్క ప్రీవియస్ వాల్యూస్ ఏమి ఉన్నాయి, 100 ఉంది, 200 ఉంది. సో 100 + 200 ఎంత 300. 300/2 ఎలిమెంట్స్ కదా, సో 300/2 మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 150 వస్తుంది. సో 150 అనేది గ్రేటర్ దెన్ 150 కాదు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు, కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది మనకి పాస్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి కౌంట్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ డే 3కి వచ్చినాం. డే 3లో వాల్యూ ఎంత 300. దాని యొక్క ముందు వాల్యూస్ ఏంటి 150, 200, 100. సో మొత్తం ఎంత 450. 450/3 ఎంత 150. సో ఇక్కడ 300 అనేది 150 కంటే ఎక్కువ ఉంది కాబట్టి సో మనం మళ్ళీ కౌంట్ ఈక్వల్స్ 2 చేస్తాం, లైక్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఎంత అయింది మనకి కౌంట్ అనేది 2 అవుతుంది. ఇంక నెక్స్ట్ లిస్ట్లో వాల్యూస్ ఏం లేవు కదా, సో అక్కడితో చెకింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఎంత రిటర్న్ చేస్తున్నాం మనము 2 అనేది రిటర్న్ చేస్తున్నాం. సో అందుకని మనకు అవుట్పుట్ 2 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ ఫార్మాట్. ద ఫస్ట్ లైన్ కంటైన్స్ అన్ ఇంటిజర్ n. ఆ n ఏంటిదంటే 0 నుంచి గ్రేటర్ దెన్ ఉంటుంది, 1000 నుంచి లెస్ దెన్ లో ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1000, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 0. n ఈజ్ ద నెంబర్ ఆఫ్ డేస్ అన్నమాట. సో ఇక్కడ ఈ లిస్ట్ యొక్క n వాల్యూ ఎంత మనకి 4 అన్నమాట, ఎందుకంటే ఈ లిస్ట్ లో 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో అది ఫస్ట్ ఇన్పుట్ ఫార్మాట్ n. నెక్స్ట్ ఇఫ్ n గ్రేటర్ దెన్ 0, the next n lines contains an integer representing response times of i. రెస్పాన్స్ టైమ్స్ ఆఫ్ i అంటే ఏంటి, అక్కడ i వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇండెక్స్ వాల్యూ. n అనేది 0 కంటే ఎక్కువ ఉంటే, అంటే ఒక లిస్ట్ లో మనకి వాల్యూస్ అనేవి 0 కంటే ఎక్కువగా ఉంటే ఆ వాల్యూస్ దాని తర్వాత వాల్యూస్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, ఆ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ లాగా రిప్రజెంట్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ మనకి 4 ఇచ్చాడు, దాని తర్వాత ఉన్న ఏంటి ఆ లిస్ట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట. సో if n equals to 0, the second line is omitted or empty. n అనేది 0 ఉందనుకో అంటే లిస్ట్ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. సో సెకండ్ లైన్ ఏముంది 100. సో 100 అనేది లెక్కలోకి రాదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ n వాల్యూ 0 ఉంది, అంటే లిస్ట్ లో ఏం లేదు, లిస్ట్ సైజ్ వచ్చేసి 0 అని చెప్తాం. సో అలాంటప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వాల్యూ స్టోర్ చేయలేం కదా. సో అది ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు అనమాట. సో ఎగ్జాంపుల్ 4,
100, 200, 150, 300. Next, here 4 is the length of array followed by the elements of array on each line. Okay, next constraints. So constraints వచ్చేసి 0 less than or equals to response times dot length less than or equals to 1000. అంటే ఇక్కడ రెస్పాన్స్ టైమ్స్ డాట్ లెంత్ అంటే ఆ లిస్ట్ యొక్క లెంత్ అంటే ఏంది మనకి ఇక్కడ ఆబ్వియస్లీ n అన్నమాట. సో చూడండి ఇక్కడ సేమ్ ఏ కండిషన్ అయితే ఉందో అదే కండిషన్ ఇక్కడ కూడా. సో రెస్పాన్స్ టైమ్స్ డాట్ లెంత్ అంటే n వాల్యూ అనమాట. ఆర్ n వాల్యూ అంటే రెస్పాన్స్ టైమ్స్ డాట్ లెంత్ అంటే లిస్ట్ యొక్క లెంత్. నెక్స్ట్ 1 less than or equals to response times of I less than or equals to 10 power 9. సో ఇక్కడ ఏంటి రెస్పాన్స్ టైమ్స్ డాట్ లైక్ ఐ అనే ఇండెక్స్ వాల్యూ 1 నుంచి మనకి 10 పవర్ 9 వరకు ఉంటుంది అనమాట. ఫర్ 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు ఐ లెస్ దెన్ రెస్పాన్స్ టైమ్స్ డాట్ లెంత్. సో ఇక్కడ ఐ వాల్యూ అనేది ఎంత రెస్పాన్స్ టైమ్స్ డాట్ లెంత్ ఉందా. సో 0కి దానికి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ రెస్పాన్స్ టైమ్స్ డాట్ లెంత్ అనేది అంటే ఆ లిస్ట్ యొక్క సైజ్ అనేది మనకి 5 ఉందనుకో, ఇండెక్స్ వాల్యూస్ ఎక్కడ వరకు ఉంటాయి 0 to 4 ఉంటాయి. 5 వాల్యూస్ ఉంటే 0 to 4 అరేస్ గురించి తెలుసు. సో సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ ఫార్మాట్. ఏ సింగిల్ ఇంటిజర్ డిపిక్టింగ్ ద కౌంట్స్ ఆఫ్ డేస్. శాంపుల్ ఇన్పుట్ 0 వచ్చేసి 0 ఇచ్చినప్పుడు శాంపుల్ అవుట్పుట్ 0 వస్తుంది. అదే శాంపుల్ ఇన్పుట్ 1 అప్పుడు 1 ఇచ్చామంటే ఏంటి n వాల్యూ 1. సో అప్పుడు ఏంటి ఎరేలో ఒక స్పేస్ అనమాట. ఆ ఒక స్పేస్ మనం 100 ఫిల్ చేస్తాం. సో 100 ఫిల్ చేసినప్పుడు శాంపుల్ అవుట్పుట్ వచ్చేసి 0 ఎందుకైంది ఇక్కడ ఫస్ట్ డే ఏదైతే ఉందో దానికి ప్రీవియస్ డేట్స్ ఏం లేవు కాబట్టి మనం ఏది రిటర్న్ చేయట్లేదు అనమాట. అప్పుడు కౌంట్ అనేది 0 అవుతుంది. సో ఇది ప్రాబ్లం. సో దీనికి మనం సొల్యూషన్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ రాయాల్సిన ప్రోగ్రామ్ ఏంటి, మనము ఈ లిస్ట్ ఉంది కదా. సో ఈ లిస్ట్లో లైక్ కౌంట్ని కనుక్కోవాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇది మనకి హిడెన్ టెస్ట్ కేసెస్ ఏవైనా ఉండొచ్చు. సో వాటన్నిటి మనం సాల్వ్ చేసేలాగా ప్రోగ్రామ్ వేయాలి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ ఏముంది డే 0 100 నో ప్రీవియస్ డేస్ కాబట్టి దాన్ని స్కిప్ చేయాలి. సో అదే ఫస్ట్ ఇక్కడ రాద్దాం. ఇఫ్ రెస్పాన్స్ టైమ్స్ డాట్ సైజ్, ఫస్ట్ వన్ సైజ్ చూద్దాం. ఇఫ్ రెస్పాన్స్ టైమ్స్ డాట్ సైజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఏం చేయాలి మనం, ఇక్కడ రెస్పాన్స్ టైము ఫస్ట్ వాల్యూ ఉంది. సో ఫస్ట్ వాల్యూ ఉంటే మనం ఏం రిటర్న్ చేస్తున్నాం 0 రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ వాల్యూస్ ఏం లేకపోతే చూడండి శాంపుల్ అవుట్పుట్ వాల్యూస్ ఏం లేవు 0 ఇన్పుట్. సో అప్పుడు ఏం చేస్తున్నాం 0 రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ 1 ఉంది, 1 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం 0 రిటర్న్ చేస్తున్నాం. సో డేస్ ఏం లేకపోయినా ఒకవేళ ఒక్కటే ఉన్నా కూడా మనం ఇప్పుడు రిటర్న్ 0 చేస్తాం. సో సేమ్ థింగ్ రిటర్న్ 0. సో ఇది అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటిది int result, this method must return a result of type int. సో ఇక్కడ మనం ఒక ఇంటిజర్ని రిటర్న్ చేయాలి. సో ప్రస్తుతానికి మనకి ఏం వస్తుందో తెలియదు, రిటర్న్ 0 పెడతాం ఎర్రర్ పోవడానికి. నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు సో ఫస్ట్ కండిషన్ అయిపోయింది. తర్వాత ఏంటిది నెక్స్ట్ కండిషన్కి మనం యావరేజ్ అనుకోవాలి. సో యావరేజ్ అనుకోవాలంటే మనకి ఏం కావాలి సమ్ కావాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ ఇంట్ సమ్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ టైమ్స్ డాట్ గెట్ ఆఫ్ 0 పెట్టేయచ్చు. ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం మనం ఇండెక్స్లో. సో దీన్ని మనం బై 1 చేస్తే మనకి ఫస్ట్ వాల్యూ యొక్క యావరేజ్ వస్తుంది. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. హిడెన్ కేసెస్లో ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇంటీజర్ తీసుకుంటాం. ఇంటీజర్ రేంజ్ అనేది ఇక్కడ ఏది ఇక్కడ చూసుకుంటే 10 పవర్ 9 వరకు ఉండొచ్చు అని చెప్తున్నాడు.
సో 10 power 9 వరకు ఇంటీజర్ హ్యాండిల్ చేయలేదు. సో మనం ఇప్పుడు ఏం యూజ్ చేయాలి, లాంగ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లాంగ్ సమ్. సో సమ్ తీసుకున్నాం. సమ్ తర్వాత మనకి ఇంకేం కావాలి, కౌంట్ వాల్యూ తీసుకోవాలి. ఇంట్ కౌంట్ అని మనకు తెలుసు, 1 to 0 to 1 లోనే ఉంటుంది, లైక్ 0 to 10, 0 to 20 ఆ లిమిట్లోనే ఉంటుంది. సో కౌంటబుల్ నెంబర్స్. సో కౌంటింగ్ ఇంటీజర్స్లో తీసుకుంటాం. సో రెండు అయిపోయినాయి. ఇప్పుడు మనం యాక్చువల్ ఫంక్షన్ రాయాలి. యాక్చువల్ ఫంక్షన్లో ఏం చేయాలి, మనం ఏదైతే వాల్యూ ఉందో దాన్ని యావరేజ్తో చెక్ చేయాలి. సో యావరేజ్తో చెక్ చేయాలంటే మనం ఫస్ట్ యావరేజ్ అనుకోవాలి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఐ ఈక్వల్స్ 1 ఎందుకు పెడుతున్నాను నేను, ఐ ఈక్వల్స్ 0 అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో 0 ఉన్నప్పుడు మనకి రిటర్న్ 0 అవ్వాలి, 0 లేకపోతేనే చెక్ చేయాలి. సో ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 పెట్టుకుందాం. నెక్స్ట్ ఐ లెస్ దెన్ రెస్పాన్స్ టైమ్స్ డాట్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. సో ఇది మనకు తెలిసిన కండిషన్ ఫర్. ఇక్కడ మనము 200 గ్రేటర్ దెన్ యావరేజ్ చెక్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ యావరేజ్ కావాలి. సో యావరేజ్ మనకి డెసిమల్స్లో కూడా రావచ్చు. సో కాబట్టి మనం డబుల్ తీసుకుందాం. డబుల్ యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ బై ఐ. అంటే ఐ వాల్యూ ఎంత, 1. ఓకేనా. సో సమ్లో ఆల్రెడీ ఒకటే వాల్యూ ఉంది కాబట్టి బై 1 చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ఇటరేషన్ అయిపోయిన తర్వాత మనకి సమ్లోకి 2 వాల్యూస్ వస్తాయి, అంటే ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూస్. సో అప్పుడు మనకి ఐ వాల్యూ ఆటోమేటిక్గా 2 అవుతుంది కదా, ఫర్ లూప్లో ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి. సో అట్లా మ్యాచ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ డేటా టైప్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. యావరేజ్ యొక్క డేటా టైప్ వచ్చేసి డబుల్, సమ్ యొక్క డేటా టైప్ వచ్చేసి లాంగ్. సో మనం దీన్ని టైప్ కాస్టింగ్ చేయాలి. డబుల్, సో డబుల్ ఆఫ్ సమ్ బై ఐ. సో ఇప్పుడు మనకి యావరేజ్ వస్తుంది. యావరేజ్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, చెక్ చేయాలి. ఇఫ్ రెస్పాన్స్ టైమ్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ. సో ఇక్కడ రెస్పాన్స్ టైమ్స్ ఆఫ్ గెట్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత, ఇక్కడ 1. 1 అంటే ఎంత, 100 వచ్చేసి 0, 200 వచ్చేసి 1. సో 200 గ్రేటర్ దెన్ యావరేజా కాదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ యావరేజ్లో ఏముంది, సమ్ డివైడెడ్ బై ఐ. సమ్ వాల్యూ ఎంత మనకి, గెట్ ఆఫ్ 0లో ఏముంది 100. సో 100 అనేది సమ్లోకి వెళ్తుంది. 100 బై ఐ, ఐ వాల్యూ ఎంత 1, 100 బై 1 ఎంత 100. సో యావరేజ్లోకి 100 వెళ్తుంది. రెస్పాన్స్ టైమ్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ ఎంత 200. సో 200 గ్రేటర్ దెన్ యావరేజా కాదా, యావరేజ్ కాబట్టి మనం ఇప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ చేయాలి. సో అంతే అనమాట. ఒకవేళ గ్రేటర్ దెన్ కాకపోతే ఏంటంటే కౌంట్ అనేది అలానే ఉంటుంది, గ్రేటర్ దెన్ అయితే కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇదంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇంకొకటి మిస్ అవుతుంది, ఏంటిదంటే సమ్ని ఇంక్రీజ్ చేయాలి. సో సమ్ ప్లస్ ఈక్వల్స్ టు దేంతో ఇంక్రీజ్ చేయాలి, రెస్పాన్స్ టైమ్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ. సో ఇక్కడ ఐ వాల్యూ ఫస్ట్ మనకి సమ్లోకి 0 పంపిస్తాం, ఇప్పుడు 1 పంపిస్తాం, నెక్స్ట్ ఇటరేషన్లో 2 పంపిస్తాం, నెక్స్ట్ 3. సో ఇట్లా మనము రెస్పాన్స్ టైంలో ఉన్న వాల్యూస్ని సమ్లోకి యాడ్ చేస్తాం అనమాట. సో అప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో దాని యొక్క యావరేజ్ అనుకుంటాం మనం. సో ఓకేనా. సో ఇది ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ కౌంట్ చేయాలన్నమాట. సో రిటర్న్ కౌంట్. సో ఇది మనం రాసిన ఫంక్షన్, కోడ్ని రన్ చేసి యా టెస్ట్ కేసెస్ రన్ అయిపోయినాయి. మనం హిడెన్ టెస్ట్ కేసెస్ చూద్దాం ఇప్పుడు. యా హిడెన్ టెస్ట్ కేసెస్ కూడా అన్ని సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయిపోయాయి అనమాట. సో సో ఇది ఈరోజు ప్రాబ్లం. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Good luck.